నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఇగో దోస్తులు, మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్స్ చేస్తలేరు దోస్తులు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల మాకు కూడా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది దోస్తులు. మర్చిపోకుండా లైక్ కామెంట్ చేయండి. అయ్యో దోస్తులు, మా అమ్మమ్మ చాలా బాధపడుతుంది. మీరు లైక్లు ఇస్తలేరంట, కామెంట్లు చేస్తలేరంట. పాపం మా అమ్మమ్మ చాలా బాధపడుతుంది. దయచేసి నా తరపున అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో వీడియో కింద కామెంట్ చేయండి. అయ్యో వదినా, నువ్వు గట్లెందుకు బాధపడుతున్నావు? మన వీడియోస్ కి మంచి లైక్లు కామెంట్లు చేస్తారు గాని ఇప్పుడైతే మన ప్రసాద్ మల్లికల పెళ్లి చూపులు మొదలు పెడదామా వదినా? సరే వదినా, మరి వీడియోలకైతే పోదాంపా. ఇయాల మా మామయ్య ప్రసాద్కు మా అత్తమ్మ మల్లికకు పెళ్లి చూపులంట. మీరు కూడా నాతో పాటు రండి ఫ్రెండ్స్. అట్లనే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయురి ఫ్రెండ్స్, ఇంకా కామెంట్ కూడా పెట్టుర్రి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళం పదండి దోస్తులు. అమ్మా అమ్మా, ఏం చెప్తానవే? ఎక్కడున్నావు? ఎవరు కనిపించలేరు కదా. అమ్మా అగో బుజ్జి, వచ్చినవానే? గట్లా చెప్పకుండా చేయకుండా వచ్చిరేందే? చెప్తే నేను అన్ననన్న తోలును కదా బస్ స్టాండ్కి. వచ్చినమే అమ్మా. గదే నువ్వు పొద్దున ఫోన్ చేసినావు కదా పెళ్లి సంబంధం గురించి, దాని గురించి అన్ని వివరాలు తెలుసుకొని ఇక నీకు చెప్దామని ఇంటి దాకా వచ్చిందే. అవునానే బుజ్జి, అందుకే ఈడాక చెప్పడానికి వచ్చినావా? మరి ఈ పిల్ల మంచిదేనట్నా? ఆమె ఎంతవరకు చదువుకున్నది? అన్ని పనులు వచ్చాట్నా? ఓ అత్త, నేనొచ్చి ఒక అరగంట కంటే ఎక్కువనే అవుతుంది. నువ్వేమో నిల్చుండబెట్టి మంచిగా మీ కొత్త కోడల గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను. మరి వచ్చిన పాతలునికి మర్యాదలు చేసుడు మర్చిపోయినావా అత్త? ఓ అల్లుడు, గట్లెందుకంటానవయ్యా? నువ్వు మా ఇంటికి పెద్ద కొడుకు లెక్క అల్లుడు. ఎంతమంది వచ్చినా ఎవరొచ్చినా నీకిచ్చే మర్యాద నీకిచ్చుడే ఉంటది. సరే గాని అత్త, నన్ను ఇంకా కూడా కూసోమంటలేవు కదా. ఇక నన్ను పట్టించుకుంటారు అత్త. అవ్వ బిడ్డలు కలిసిరనుకో మీ ముచ్చట్లే ఉడవయ్యాయే. ఇంటికి ఎవరొచ్చింది చూడరాయే. మనవడొచ్చే అల్లుడొచ్చే ఇంత పట్టించుకుంటలేరు. ఓ నల్లికుట్లోడా, నువ్వేమన్నా కొత్త అల్లుడు అనుకుంటానవా? పోయేనా మూల కూసోక మా అమ్మనేమో అంటాను. గట్లేం కాదల్లుడు, మీరు సడన్ గా వచ్చేసరికి ఈ నేను నిల్చుండబెట్టి మాట్లాడతానా? నాకేం దుయ్యలే ఇంత తొందరగా. రారి కూసోర్రిగా. అమ్మమ్మ, నువ్వు డాడీ తోటి మాట్లాడిను, మమ్మీ తోటి కూడా మాట్లాడిను. నన్నే మందలియలేదు. నేను ఇక్కడ ఉండా, నేను అలిగిన నేను మా ఇంటికే పోతా. అయ్యో నా బంగారు తండ్రి, నేను నిన్నెందుకు మర్చిపోతానన్నా? నువ్వు నన్ను మర్చిపోలేదా అమ్మమ్మ? అయితే నాకు ఇప్పుడు కింటెజ్ అయికొని సరే రానాలిగా, నేను మామయ్య వచ్చేటప్పుడు కొనుక్కొని రమ్మనంట. అయితే సరేనే అమ్మమ్మ. అమ్మ, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. నువ్వు నన్ను మామచ్చిన వల్ల లేపు. నీ మనవడైతే వన్నడు పట్టే అమ్మా. ఇక మనం మంచిగా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అవునే బుజ్జి, తొందరనే వన్నాడు పిల్లగాడి. అలా ఆడానే అమ్మా. ఆడు బస్టాండ్లో ఉన్న షాపులన్నీ తిరిగి ఆయనకి ఇష్టమైనవి కొనుక్కొని తిన్నాడే. అందుకే బాగా కలిసిపోయిండు. అందుకే సపరేట్గా వండుకున్నాడు. ఇక పిల్లగాళ్ళంటే గట్నే చేస్తారే బుజ్జి. అవునే అమ్మా. మరి బాపు అన్నయ్య కనిపిస్తలేరు, వాళ్ళిద్దరు ఎటు వేరు? గీ ఊళ్ళో దాకా వేయండే బుజ్జి. బాపుల దోస్తు మొన్న ఒక సంబంధం ఉన్నదన్నాడే, దాని గురించే తెలుసుకోవడానికి వేయండు. నీకేమన్నా పిసలేస్తుందానే అమ్మ? పొద్దున ఫోన్ చేసి నన్ను సంబంధం చూడమని అన్నావు. ఇప్పుడు బాపేమో మళ్ళీ వాళ్ళ దోస్తు కాడికి పోయి సంబంధం మాట్లాడతాడు అని అంటున్నావు. నువ్వు సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్తా అంటివానే బుజ్జి. నువ్వేం చెప్పకపోయేసరికి నేను బాపుని అడిగి దోల్తి. నాకేం తెలుసు నువ్వు సడన్ గా ఇంటికి వస్తావని? నేను ఆ రంగమ్మత్తోళ్ళ ఇంటికి పోయి అన్ని విషయాలు తెలుసుకున్నా. అన్నయ్య గురించి అన్ని విషయాలు చెప్పినా. అయినా వాళ్ళు కూడా పెళ్లి చేద్దామని చూస్తారే అమ్మ. అన్నయ్య గురించి చెప్పేసరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మన అన్నయ్య గురించి వాళ్ళకు కూడా తెలుసాట్ని. మనల్ని అడుగుదాం అనుకుంటారట కానీ అడగలేకపోతారట. నేను పోయి అడిగేసరికి వాళ్ళు సరే అన్నారు. వాళ్ళకు అన్ని విధాలుగా నచ్చిండటనే అన్నయ్య. అందుకే ఇక డైరెక్ట్గా పెళ్లి చూపులే పెట్టుకుందామనేది అత్తమ్మ. రేపు మంచి రోజు అట్నే అమ్మ. మనకిష్టమైతే రేపు పెళ్లి చూపులు చూడడానికి రమ్మన్నది మనల్ని. అవునానే బుజ్జి, మరి అన్ని విధాలుగా కనుక్కున్నావు కదా అమ్మాయి గురించి? కనుక్కున్నానే అమ్మా. ఇక ఆ మాత్రం తెలియదా, ఒక్కూర్లోనే ఉంటానమ్మాయి. సరేనే బుజ్జి, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను ఇంటి దాకా వచ్చింది.
అన్నీ తయారు చేసుకొని ఇక పొద్దున్నే ఉంటుంది కానీ నీకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని ఇక నేను మీ అల్లుడు ఇద్దరం కలిసి వచ్చినాం. అవునానే బుజ్జి, నువ్వు మంచి పని చేసినావు. నా ఒక్కదానికి ఏం చేయాలో అర్థం కాకపోవు. అబ్బా మీరు వచ్చి మంచి పని చేసిర్రే. ఓ రాధిక, ఇంకా ఉడతలేవేందే మీ ముచ్చట్లు? నేను వచ్చి ఎంతసేపు ఆయే? నాకు ఒక కాఫీ ఇచ్చు లేదు, చాయ్ ఇచ్చు లేదు, కనీసం నీళ్లు కూడా ఇచ్చు లేదు. నీకు అంతగానం తాగబుద్దైతే బయట పోయి తాగరాదు. మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? ఓ ఇచ్చంది ఆడపిల్లగానికి అన్నీ కావాలట, చేసి పెడితే మంచిగా తింటాడట. ఓ రాధిక, ఉర్రేకే అత్తమ్మ ముందు నా ఇచ్చే తీయకు. నేనేం అడగని సప్పుడేకనే కూర్చుంటా. నువ్వు చెప్పినట్టే ఇంటా, సప్పుడేకుంటా. మీ మధ్యలో నేను నాది బుద్ధి తక్కువైంది. ఆగో, ఎవరో వచ్చినట్టున్నారు కదా, మాట వినబడతాన్నాయి. అల్లుడు బుజ్జి మంచిగున్నారా? ఎప్పుడొచ్చిర్రు? అప్పుడే వచ్చినమ్మా, మా గంట అవుతుంది. మనవడేడవ్వా కనిపిస్తలేడు. ఆడు నిలబడ్డాడే బాపు, వచ్చిన వాళ్ళనే వండుకున్నాడు. అవునారా బుజ్జి? పోయిన పని ఏమైందయ్యా? ఎటు పోతాటే పోతావు? అడిగిన్నే, మా దోస్తుగాడు చెప్పిండు. పిల్ల ఉన్నదట, వాళ్ళకు బాగానే ఆస్తున్నదట, ఒక్కతే బిడ్డాట. మరి ఏమంటావు, చూద్దామా? అవునానయ్యా, అయితే ఉన్నదట్నా పిల్ల? మన బుజ్జి కూడా ఒక సంబంధం తీసుకొచ్చింది. దాని గురించే మేమిద్దరం మాట్లాడుకుంటాను. నువ్వు వచ్చినావు, కూసోయిగా. బాపు నువ్వు ఎంతసేపు నిలబెడతావే? ఒక కుర్చీ బాపు కూసుంటాడు. కూసున్నారా బుజ్జి? అన్నకు మీ ఊర్లో సంబంధం చూసినావా అయితే? అవునే బాపు, చూసిన. గా రంగమ్మత్తోళ్ళ బిడ్డలేదా గావనే. అవునా బుజ్జి? గా రంగమ్మోలే కదా, వాళ్ళదైతే మంచి కుటుంబమేరా. అవునే బాపు, వాళ్ళది మంచి కుటుంబమే. నేను వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మా ఇంటికి వచ్చిన. ఆ అత్తమ్మ గిట్లా రేపు పెళ్లి చూపులు పెట్టుకుందామన్నది. అందుకే నేను ఇప్పుడు భావం తీసుకొని నీ ఇంటికి వచ్చిన. సరేనే బుజ్జి, అట్లయితే రేపు పెళ్లి చూపులకు పోదాం గాని. సరేనే బాపు, రేపు పోదాం పెళ్లి చూపులకు. మరి నువ్వొక సంబంధం చూసినావేమో అన్నకు, మరి దాని గురించి ఏం చేద్దామే? నేను సంబంధం గురించి తెలుసుకొని వచ్చినరా, వాళ్ళకి ఏం ముచ్చట చెప్పలే నేను ఇంకా. అవునానయ్యా, తెలుసుకొనే వచ్చినావా? మాట్లాడలే కదా? మాట్లాడలేదే, తెలుసుకొనే వచ్చిన. అట్లయితే రంగమ్మ రేపు పొద్దున పెళ్లి చూపులకు రమ్మన్నది కదా, పోదామా మరి? పోదామే మరి. ఆయనకి పిల్ల గిట్లా నచ్చిందనుకో, పెట్టు ఊతలు, ఎంగేజ్మెంట్, పెళ్లి గురించి ఆన్నే మాట్లాడుకొని వద్దామయ్యా. సరేనే, నువ్వన్నట్టే గాని అనుకొక మాట చెప్పుంచు, రేపు పెళ్లి చూపులకు పోవాలని. మా చెప్తా గాని ఆయనకి చెప్పకుండా పెళ్లి చూపులకు తీసుకోదామా? సరేనే, ఇట్లనే మాట్లాడుకుంటుంటే పొద్దు పోతాంది. పిల్లలు ఏం తిన్నారో తినలేదో, నేను పోయింతా చికెన్ తీసుకొస్తా. సరే సరే, పోయిరా అయ్యా. ఓ బావా, ఎప్పుడొచ్చినావు? మంచిగా బుద్ధ విగ్రహం లెక్క కూర్చొని చూస్తాను. ఆగో, కుయ్యి వంటలేడు, కయ్యి వంటలేడు, అన్నడా ఏంది అట్నే కూర్చొని? చెల్లే, అమ్మా, బావెందుకో సప్పుడు ఎత్తలేడు, ఇక రావే. ఏందిరన్నా, ఎందుకో పిలుస్తాను, బావ సప్పుడు ఎత్తలేడా? అప్పటి నుంచి పిలుస్తాననే, ఉలుకులేదు పలుకులేదు, బుద్ధ విగ్రహం లెక్క అట్లనే కూర్చొని ఉన్నాడే. ఏమైంది బావకు? ఏమండి, ఏమైందండి? లేవండి. నాకేమైందే, నేను మంచిగానే ఉన్నా. మరి సప్పుడు ఎత్తలేవేంది బావా? కూసుండి గిట్లా నిద్రపోతానవా? అదేం లేదు బామ్మర్ది, నీ గురించి ఆలోచిస్తానా? నా గురించి ఏం ఆలోచిస్తానో బావా? గదే బామ్మర్ది, నీకు పెళ్లి చేస్తారట. నీ బతుకెట్లుంటుందో ఏమో అని దాని గురించి ఆలోచిస్తానా బామ్మర్ది. అయిపోయింది, ఇక నీ పని కూడా దగ్గర పడ్డది. నువ్వు కూడా నా లెక్క బోలు దోమాలే, బట్టలు ఉతకాలే, అన్ని పనులు నువ్వే వేయాలి. చూడేసేళ్ళా, బావ ఏమో అంటాండు. నాకు ముందే పెళ్ళంటే భయం అంటే, ఈయన ఏందో చెప్తాండు. నేను గట్లయితే పెళ్ళే చేసుకోను. ఓ పాసవల్లుడా, ఆయనకి ముందే పెళ్ళంటే భయం అంటాడు. నువ్వు లేనిపోని ఆయనకి ఎందుకు చెప్తాను? చేసుకో బామ్మర్ది, పెళ్లి చేసుకోవాలి గాని నేను అట్టిగానే అన్నా. నేను అన్నయ్యని పట్టించుకోకు, పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటది. సరే బావా, ఇక చేసుకుంటా గాని. అయితేమైనా గాని రేపు పొద్దున పెళ్లి చూపులకు పోయేది ఉన్నది, తయారయ్యుండు బామ్మర్ది. నాకు తెలుసు బావా, బాపు ఫోన్ చేసి చెప్పిండు. ఇక తయారై ఉంటా, రేపు పోదాం. 2000 years later. రాధిక, మీ అమ్మేదే ఇంకెళ్తలేదు. వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఇప్పటికే ఓ 2 సార్లు చేసిర్రు. మనమే ఇంత లేట్ చేస్తే ఎట్లా? పోయి రమ్మని పో మీ అమ్మను. అమ్మా, ఏం చెప్తానవే? తొందర రావే, లేట్ అవుతుంది. ఏందిరా బుజ్జి, మీ అమ్మ ఇంకెళ్తలేదు. పెళ్లి చూపులు దానికి అనుకుంటుందా, అన్నయ్యకు అనుకుంటుందా? పెళ్లి చూపులు దానికైనట్టు తెగ ముస్తాబైతుంది. ఆగరాదే బాపు, దాన్ని ఏమంటాను? ఏందయ్యా ఏమో అంటాను బుజ్జితోటి. అచ్చదాకా పానం ఆగుతలేదా? పోదాం, ఆగరాదు. నువ్వే ఎదురు పెడతాను మొత్తం. అయ్యో, నేను నిన్నేమన్ననే, నా పిల్లం మంచిగా ముస్తాబై ఎత్తంది కావచ్చు అని బుజ్జితోటి అంటానా?
గామాత్రం అనద్దా ఇక. మాదాల్తి అన్న కాడికి. ఓ అత్తమ్మ, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. పోదామా ఈయన ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారా? వాళ్ళు ఫోన్ చేస్తారా అల్లుడు? అయితే పోదాంపా మరి. అమ్మమ్మ, మనం ఇప్పుడు ఎక్కడికి పోతామమ్మా? మన మారనానిగా మనము మామయ్యకు ఒక పెళ్ళాన్ని చూడడానికి పోతాం. అట్లనే నీకు కూడా చూడమంటావా మరి? నాకు చూస్తానే అమ్మమ్మ. చూడే, నేను కూడా మామయ్య తోటి పెళ్లి చేసుకుంటా. పండ్ల పని నా కొడుకు కూడా పెళ్లి అయ్యురత్తమ్మ. నాకు కూడా పైసల ఖర్చు తప్పుతుంది. సరేనయ్యా, నీ కొడుకు కూడా పెళ్లి చేస్తా గానీ ఇప్పుడైతే పోదాంపా, బాగా లేట్ అవుతుంది. నాకు కూడా పెళ్లి చేస్తారట, మా మామయ్యతో పాటు నాకు కూడా పెళ్లి చేస్తారట. నా పెళ్ళాట. నా ఫ్రెండ్స్ అందరికీ నేను పోయి చెప్తా నా పెళ్ళని. చూసినవానయ్యా, నీ మనవడు పెళ్ళనేసరికి ఎట్లా సంబరపడతాడు. ఓ అమ్మ, నా పెళ్లి చూపులు ఈయన అయ్యేటట్టున్నాయి గానే. ఇంకెప్పుడు పోతాం మనం? ఈయన్నే ఉంటే తొందర పోదాం పావే. అయ్యో, పెళ్లి చూపులు అనేసరికి నువ్వు అవతలవేంద్రో. నిన్నదాకా పెళ్ళొద్దన్నావు కాదరగాడిది. ఓ అమ్మ, వాళ్ళు చూస్తారు కావచ్చే, పోదాం పావే తొందర. సరేనే బుజ్జి, పోదాంపా. బావగారు నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం. మీరంతా మంచిదేనా? బాగున్నాం బావగారు. ఓ వదినే, బాగా లేట్ అయినట్టున్నది కదా. కొంచెం లేట్ అయింది వదిన, బస్సులు దొరకలే. అట్లనా వదిన, బస్సులు దొరకలేదా? ఇక నిన్ను కూడా చూడక బాగా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఆడుకున్నాం. మళ్ళీ ఇప్పుడే చూసుడు అవుతుంది. అవును వదిన, నాకు కూడా గుర్తున్నది. మన ఇద్దరమే కదా తొక్కుడు బిల్ల ఆడుకున్నాం. మా గుర్తున్నది వదిన. అయితే చిన్ననాటి దోస్తులు కలిసినట్టున్నారు కదా? అవునయ్యా, మేమిద్దరం చిన్నప్పటి దోస్తులం. ఓ మస్తు అంటే మస్తు ఆటలు ఆడుకున్నాం మేము. గా పొలాల పుంటి మస్తు తిరిగినాం. వాగులల్లా చేపలు పట్టుడు, చెట్టు కింద అష్టచెమ్మలాడు, కచ్చకాయలాడు, ఇంకా తొక్కుడు బిల్లలు కూడా ఆడేది. వదిన, నీకు ఇవన్నీ గుర్తున్నాయా మనం ఆడుకున్న ఆటలన్నీ? అబ్బా, నిన్ను చూసినందుకు నాకు మస్తు సంతోషంగా అనిపిస్తుంది. అయితే మనగాని అలా లోపలికి తీసుకురావే. ఈయన నిలుచుండి పెట్టి మాట్లాడతావా? వాళ్ళు ఎంతసేపు నిలుచుంటారు ఈడ? అయ్యో నా మతిమండ, మా వదిన చూసిన సంతోషంలో ఈయన్నే నిలుచుండ పెట్టి మాట్లాడతానా? పారి పారి లోపలికి పోదాం పారు అందరం. ఓ వదిన, పెద్ద మనిషి ఎవరు? ఈయన నా వదిన. ఈయన మా ఊరి పెద్ద మనిషి. మరి మీరెవరిని విలువలేదా వదిన? మేమెందుకు విలువలేదు వదిన, మా పిలిచినాం. ఈయన్నే ఇక మా ఆడబిడ్డ ఉంటుంది కదా, ఆమెనే పిలిచినాం. మరి పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దామా వదిన? అయ్యో ఆగరాదు వదిన, మా ఆడబిడ్డ వచ్చేదాకా ఆగుతేంది, ఆమె వచ్చినాక మొదలు పెడదాం. అదేంటి వదిన, మా ఆడబిడ్డ రానే వచ్చింది, ఇక స్టార్ట్ చేద్దాం పట్టు నువ్వన్నట్టే. గీవనేనా వదిన మీ ఆడబిడ్డ? వచ్చిందిగా, ఇక కూసోమ్మనుగట్టు. ఇక స్టార్ట్ చేద్దాం పెళ్లి చూపుల కార్యక్రమం. ఇక వదిన మొదలు పెడదామా? మరి మీ ఆడబిడ్డ కూడా వచ్చింది కదా, ఇక మొదలు పెడదాం వదిన. ఇగో మా ఆడబిడ్డ ఏమో మాట్లాడుతుందట, ఆమెతో స్టార్ట్ చేద్దాం ఇక. సరే వదిన, మరి మొదలుపెట్టు మనం మీ ఆడబిడ్డను. అంత మంచిగానే ఉన్నది గాని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారానురా? అయ్యో నా మతిమండ, వచ్చి ఇంతసేపు అవుతుంది అని మేము ఒకరినొకరిని పరిచయం చేసుకోలే. ఇక నువ్వు వచ్చినావు కదక్క, మన గురించి నువ్వే చెప్పిగా. సరేనే పిల్ల, చెప్తాగు. ఓ శాంతవ్వ, యోగివన ఎర్రచీర కట్టుకున్నామే మా వదిన సూర్యకాంతం, ఇంకా వాళ్ళ కొడుకు పత్తి చెట్టు వేసుకున్నాయన ఇగో ప్రసాదు నల్లుడు, ఇక పక్కకు కూర్చున్నది మా అన్న చంద్రన్న. ఇక ఇల్లు ఇద్దరు మీ ఊరేనాయే, వీళ్ళను కూడా పరిచయం చేయమంటావా శాంతవ్వ? ఇక పెద్ద మనిషి వచ్చినావు కదా, అందరినీ పరిచయం చెయ్యి నువ్వే. అట్లనే శాంతవ్వ, చెప్తా వీళ్ళ గురించి కూడా. ఇక నా పక్కకు కూర్చున్నది నా మేనకోడలు రాధిక. ఇంకా కప్పముత్తు పెట్టుకొని చూస్తాను చూడు, నా కోడలు భర్త. ఇక ఆయన పేరు రవి. ఓ అబ్బా, ఏడిపోయినా నన్ను ఒక మాట ఉంది, నీకు మనసులో పట్టదా? అట్టట్టిగా అన్న కాదురా, నువ్వు దాన్ని పట్టుకొని నన్ను అడుగుతాను. నువ్వేమో కొడుకు వైతివి, నిన్ను అంతకంటే ఎక్కువ అనరాదాయే. జోకులకు ఆ మాత్రం కూడా అననీయవారా నన్ను? సరేనే అవ్వా, నీ ఇష్టం. ఇగో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను కూడా పరిచయం చెయ్యి. ఓ శాంతవ్వ, మీ తరపున వాళ్ళను కూడా పరిచయం చేస్తే అయిపోతుంది కదా ఇక. సరేనే పెద్దక్క, పరిచయం చేస్తా. యోగా కట్టబట్టుకొని కూర్చున్నది మల్లయ్య బాపు, ఆయన పెద్ద మనిషి ఊరికి. ఇంకో ఈయన మా ఇంటాయన కొమరయ్య. ఇక నా పేరు ఎరకనే కదా, నన్ను రంగమ్మ అంటారు, శాంతక్క అంటారు.
ఓ అక్క, అందరినీ పరిచయం చేసినావు కానీ నీ గురించి చెప్పలేదు. మళ్ళా చిన్నపిల్లగాని గురించి చెప్పలేదు, మర్చిపోయినావా? అయ్యో, నా గురించి చెప్పుకోలే కదా. నా పేరు రాజవ్వ. ఇక గా పిల్లగాన్ని సింటో బంటో అంటారు, నాకెరకలేదు. అదే నా మేనల్లుంటి తోడు పెళ్లి కొడుకు వచ్చిండు, ఆయనకు కూడా ఇలా పెళ్లి చూపులు చూసుడే. అగో నాని, నా పేరు నీకు తెలియదా అని? నా పేరు చింటూ. అయితేమనే గాని నువ్వు నాకు కూడా పెళ్లి చూపులు చూస్తున్నావా? అగో నీ పేరు సింట అయితే ఇక నీకు నీ ఐసుకు పిల్ల దొరుకుడు కష్టమే. ఇక ఆళ్ళెవరిని ఈళ్ళెవరిని చూసుడెందుకు? నేనే నిన్ను ఉంచుకుంటా పట్టరాదు. ఎట్లా నాకు ముసలోళ్ళు లేనే లేకపోయే. అమ్మమ్మ, నాని నన్నేమో అంటాందే, నన్ను ఉంచుకుంటుందట. ఆగా అమ్మ నిన్ను ఏమంటలేదురా నానిగా, నిన్ను తీసుకుపోయి పెంచుకుంటుందట. ఎట్లాగో అమ్మకు తాత లేడు కదా, అందుకే నిన్ను తీసుకుపోయి పెంచుకుంటా అంటాంది. మరి పోతావా నువ్వు? అమ్మమ్మ, నువ్వు ఎందుకు చెప్తానవేందే? ఆ నాని గట్ల అనలేదు, ఏమో అన్నది. నన్ను ఉంచుకుంటా అన్నదే అమ్మమ్మ. అయ్యో, అట్టిగానే అన్నది. ఆగు పిల్లగా, ఏడవకు, నేను ఉంచుకోను అని. ఓ అమ్మా, ఇంకెప్పుడు వస్తుందే పిల్ల? మనం వచ్చి ఎంతసేపు అయ్యే, ఇంకా పిల్లని చూపిస్తలేరు. ఏమో ఏమో ముచ్చట్లు పెట్టుకుంటారు మీరే. అరే గారి, నీకు బాగుతలేదారా? పెద్ద మనుషులు మంచి చెడు మాట్లాడుకునే రాదు. మాట్లాడుకున్నాక మా తీసుకొస్తాయి గాని వచ్చిందే పెళ్లి చూపులకాయే, పిల్లని చూపెట్టకుండా ఉంటారా? ఓ చిన్నమ్మ, చెల్లెని తయారు చేసినావా? మా బామర్దికి అసలే ఆత్రం ఆగుతలేదు. ఎప్పుడెప్పుడు చూస్తా అని పిట్టకు పెట్టినట్టు ఆడ చూస్తాండు. నువ్వు పోయి తొందర తోలుకరా పో మా చెల్లెను. సరేనయ్యా, తయారు చేసిన బుజ్జిని తీసుకొని వస్తా. కూసోబెట్టు శాంతవ్వ. ఇక పిల్లగాడు ఎదురుగా కూర్చుంటే మంచిగా చూసుకుంటారు. సరేనే పెద్దక్క, తీసుకొచ్చి కూసోబెడతా. అగో శాంతవ్వ, గా పిల్లకు గడ్డి డ్రెస్ తీసుకొని వచ్చినవేంది? ఇంకా చీర కట్టిస్తే అయిపోవు కదా. డ్రెస్సా అక్క? నాకు చీర కట్టరాదు, బుజ్జికి కూడా కట్టుకోరాదు. అందుకే గా డ్రెస్ వేసుకొని వచ్చింది. అయినా ఈ కాలంలో ఎవరు చీరలు కడతారు చెప్పు? అందరూ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతారు. నా బిడ్డన్న పద్ధతి వేసుకున్నది బట్టలు. బుజ్జి, ఛాయ తీసుకోయి పిల్లగానికి పోరా. అవ్వతోడే గీ పిల్లేంది కింద మంచిగా ఉన్నది, గీ డ్రెస్సులైతే మస్తున్నది, మంచిగా ముద్దు కొడుతుంది. ఇయో గిట్లా అని తెలిస్తే నేను ఎప్పుడో పెళ్లి చేసుకుందును. ఏందిరా ప్రసాద్, ఏందో గుడ్డిది గులినట్టు గులుగుతాను. ఏం లేదే అమ్మా, నేనేమంటానా? అమ్మా, నాకు భయం అవుతుంది. ఏ భయం ఎందుకే బిడ్డ, నేను కూడా అత్తపా నీతోని. సరేనే అమ్మా, నువ్వు కూడా రావే నాతోని. తీసుకోండి కాఫీ. ఓర్ని అక్క, నా చేతులన్నీ అనుకుతానే కదా. ఇట్లా ఇప్పుడు ఆ కప్పు కింద పడ్డదనుకో, నా పర్వంత పోతుంది. ఎట్లయినా ధైర్యం చేసి ఆ కాఫీ తీసుకుంటా. ఓ పిల్ల, కాఫీ ఇచ్చినవా మీ పిల్లగానికి? వచ్చి ఇక చాపల కూసో. ఓ చంద్రయ్య, ఇక మీ కొడుకును పిల్లను చూడుమను. ఓ శాంతవ్వ, మీ పిల్లను కూడా పిల్లగాన్ని చూడుమను. ఒకరికొకరికి నచ్చితే మాట ముచ్చట కూడా మాట్లాడుకుంటా అయిపోతుంది. సరేనే మల్లయ్య బాపు. ఓ పిల్లగా, గా శాపల కూసున్నావని పెళ్లి కూతురు. ఇక నువ్వు మంచిగా చూసుకో, గావనే నీ కాబోయే భార్య. ఓ పిల్ల, నువ్వు కూడా మంచిగా చూసుకో మా పిల్లగాన్ని. గా మధ్యలో కూసున్నదే మా పిల్లగాడు, పచ్చని చేసుకున్నాడు చూడు, గైననే మంచిగా చూడు. జరా గా తలకాయ ఎత్తుకొని మా పిల్లగాన్ని చూడు. పిల్ల, నిన్నెవ్వరు ఏమన్నారు గాని. సరే పెద్దమ్మ, చూస్తా. ఓరి ప్రసాదు, పిల్ల నిన్నే చూస్తుందిరా. నువ్వెందుకు నాలుగు ముఖం వేసుకొని చూస్తాను? నువ్వు కూడా పిల్లని చూడు. మా అన్నయ్య మా చూసుకున్నాడే అత్త. గా మా వదిననే చూసుకోమను మా అన్నయ్యని మంచిగా. ఆమె చూస్తుందో చూస్తలేదో మళ్ళీ నాకు చూపెట్టలేదు అంటది. ఓ
ఓ పిల్ల, ఇప్పటిదాకా మాట్లాడింది చూసినావు కదా, ఏ గానే నీకు ఆడబిడ్డ. చూసినావా ఎట్లా మాట్లాడుతుందో గడగడ. నువ్వు కూడా గట్నే మాట్లాడాలి. ఓ చంద్రయ్య, మీ కొడుకును ఏం చదువుకున్నాడు, ఆయన పేరేంటిది, ఆయన ఏం చేస్తాడో పిల్లకి వినబడేటట్టు చెప్పుమను, పిల్ల ఇంటది. సరేనయ్యా పెద్ద మనిషి, చెప్పుమంట. ఓన్ ప్రసాదు, నీ గురించట పిల్లకి చెప్పురా, నువ్వేం చదువుకున్నావో ఏం చేస్తానవో నీ పేరేంటిదో అన్ని మంచిగా చెప్పు. సరేనే బాపు చెప్తా. నా పేరు ప్రసాదు. అరే ప్రసాదు, నీకేమైందిరా? ఆడోళ్ళ తీరు మెల్లగా చెప్తాను, మంచిగా పిల్లకి వినబడేటట్టు గట్టిగా చెప్పు. ఇగో నా పేరు ప్రసాదు, నేను డిగ్రీ వరకు చదువుకున్నా. నేను జలకండ్రి కంపెనీల మేనేజర్ని. ఓ అల్లుడు, పిల్లలేమన్నా అడగాలనుకుంటే అడుగు ఇప్పుడే. సరే అత్త, అడుగుతా. అమ్మా నేనేం అడగాలనే పిల్లను? ఒరే గాడిది, ఏదైనా ఒకటి అడగరారా, అన్ని నేనే చెప్పాలనా? సరేనమ్మా అడుగుతా. అన్నం తిన్నావా నువ్వు? గాడిది వెరిగి ఈ పెళ్లి చూపుల్లో ఏం అడగాలో తెలుస్తలేదారా? నీ బిక్కమిక్కం వేసుకొని నన్ను ఎందుకు చూస్తానురా? పిల్ల నువ్వేమన్నా అడగాలనుకుంటే నీ పేరేంటిది, నువ్వు చదువుకున్నది ఏంటిది అని అడగాలి. ఇజ్జతంతా ఇస్తాడు ఈ ప్రసాద్ గాడు. సరేనే అమ్మా, నా ఇజ్జత్ దియ్యకు, అడుగుతాను గాని నీ పేరేంటిది, నువ్వేం చదువుకున్నావు? నా పేరు మల్లిక, నేను ఎంటెక్ చదువుకున్నా. మరి నువ్వు ఇట్లా జాబ్ చేస్తలేవా అనుకోడలా? జాబ్ చెయ్యట్లేదు అత్తయ్య, నేను ఇంట్లోనే ఉంటున్నా. అవునా కోడలా, అయితే మంచిదే పట్టు. అమ్మమ్మ, నేను అత్త దగ్గరికి పోయి కూర్చుంటానే. సరేరా నానిగా, పోయి కూర్చో. అబ్బో నానిగా, మీ అత్త ఒకటి కూర్చున్నదని అత్త దగ్గర పోయి కూర్చున్నావా? కూర్చోరా, అత్త దగ్గర కూర్చో, మీ అత్తనే ఇక. మీరు అనుకున్నాడేనా? పిల్లగాన్ని పిల్లిష్టమేమో అడుగుతే అయిపోతుంది కదా. సరేనే మల్లయ్య, మా అల్లుడు చెప్తాడు గాని పిల్ల ఇష్టమో లేదో. ఓరి ప్రసాదు, నీకు పిల్ల నచ్చిందారా? నాకానే పిల్ల మస్తు నచ్చింది. మా పిల్లగానికి పిల్ల నచ్చిందట శాంతవ్వ. మీ బుజ్జికి నచ్చిందో లేదో అడుగు. బుజ్జి, పిల్లగా నచ్చిందారా? అరే బుజ్జి, నీకు పిల్లగాడు నచ్చితే మొహమాట పడకుండా చెప్పురా, నీకు నచ్చితేనే పెళ్లి చేస్తాం గాని. నాకు కూడా నచ్చిందే బాబు. పిల్లగానికి ఇష్టమైంది కదా, మరి ఇక కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది, అందరు ఇన్నే ఉన్నారు కదా. సరేనే మల్లయ్య, అట్లనే మాట్లాడుకుందాం. మరి కట్నం గురించి ఏమనుకుంటాను? నీకు ఎంత అలవాటు అవుతుంది, నీ బిడ్డకు ఎంత వద్దామనుకుంటాను కట్నం? కట్నం ఏమున్నది వదిన, నాకున్నది ఒకగానొక బిడ్డ, ఉన్నదంతా ఆమెకేనాయే. ఇక మరి చంద్రయ్య బావన్ ఒక మాట అడుగుమను, ఎంత కావాలనో కట్నం. ఆగవయ్యా కొమరయ్య, ఇగో నన్ను విచారించకుండా చంద్రయ్య కట్నం గురించి అడుగు అంటాను. ఇక నన్ను ఎందుకు పిలిచినట్టు? అయ్యో మల్లయ్య బాబు, గట్ల కాదే. ఇక అయితమని గాని నేనేదో తెలియక అడిగినా, నువ్వే మరి ఒక మాటను. ఇగో చంద్రయ్య, ఇలా తెలియని ముచ్చటే ఉన్నది. కొమరయ్యకున్నది ఒకగానొక బిడ్డ, ఇక ఉన్నదంతా ఆమెకే పోతుంది కాబట్టి మీరే ఆమెకు బంగారం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. ఆగో అక్క, గట్లంటారేందే? అవునా చంద్రయ్య, వాళ్ళకు ఉన్నది ఒకగానొక బిడ్డ, ఉన్నదంతా నీ కొడుకే అత్తదాయే. నువ్వే బంగారం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. సరేనే అక్క, అట్లయితే అట్లనే గాని. ఓ శాంతవ్వ, కొమరయ్య, మీకు అన్ని విధాలుగా ఇష్టమైంది కదా. కట్నం అయితే అదంతే వాళ్ళే పెట్టుకొని పెళ్లి చేసుకుంటారట. వాళ్ళకు కూడా నచ్చింది అమ్మాయి. నచ్చింది వదిన, మాకు కూడా ఆ పిల్లగాడు నచ్చిండు. ఇక మా పిల్లకే బంగారం పెట్టి చేసుకుంటా అంటారు కదా, చేసుకొని ఇక మా పిల్ల కూడా మంచిగా ఉంటది. ఇంకేందిగా, ఒక రోజు మంచి రోజు చూసుకొని పూల పండ్లు వరపూజ పెట్టుకుందామా మరి? సరే వదిన, అట్లనే ఒక రోజు మంచి రోజు చూసుకొని పెట్టుకుందాం. ఇక నేను అట్టిగా వరపూజ పోయ్యా, ఇక మా అల్లునికైతే వరపూజలా 5 లక్షలు పోద్దాం అనుకుంటానా.